ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే ఓకే సార్. ప్రసాద్ గారు మీకు చెప్పాను కదా. ఎస్ సార్. సో అందరికి కన్ఫ్యూజన్ సార్, ఎందుకు నాకు అర్థం కాదు. ఎప్పుడు చెప్పినా కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి, చాలా మందికి. నాకు మీకు అర్థమైంది కదా సార్, నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు. లేదు సార్, ఇది నో ప్రాబ్లం. జస్ట్ వినండి. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫస్ట్ యూసేజ్ చూద్దాం. సో ఏమన్నారంటే అసలు ఫస్ట్ నేటివ్ స్పీకర్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది 2 యూసేజ్లు ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ యూసేజ్ ఏంటంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని చెప్పుకోండి. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని పెట్టుకోమన్నారు మనల్ని. అంటే ఏంటి, ఇప్పుడిప్పుడే పూర్తయింది పని. అది ఎప్పుడు స్టార్ట్ అయిందా ఏంటా అదేం అవసరం లేదు. ఇప్పుడు కొనసాగిందా ఏమీ అవసరం లేదు. సో మైండ్ పాడు చేసుకోవడానికి అలాంటి ఏం అవసరం లేదు. ఓకేనా. ఒకటి జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. నేను ఇప్పుడు రాసిన సెంటెన్స్ కూడా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఆ యాక్షన్ నేను ఒక యాక్షన్ చేశాను. ఏం చేశాను, టైప్ చేశాను, రైట్ చేశాను. సో నేనేం చేశానంటే ఒక సెంటెన్స్ అనేది ఐ హ్యావ్ జస్ట్ రిటన్ దిస్ సెంటెన్స్. అంతే కదా, జస్ట్ రిటర్న్. ఇప్పుడే కంప్లీట్ అయింది. అది ఎప్పుడు చేశానా, ఎప్పుడు స్టార్ట్ చేశానా, ఎప్పుడు పూర్తి చేశానా, ఎప్పటి నుంచి అది జరుగుతుంది, ఎప్పటివరకు జరుగుతుందా, ఎప్పటివరకు జరుగుతుందా, అది ఏమీ అవసరం లేదు. ఇవన్నీ తిప్పి 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 తీసుకు అక్కడే పెడుతుంది తప్ప దాంతో ప్రయోజనాలు ఏమి లేవు, మైండ్ పాడు చేయడం తప్ప. ఓకేనా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, అంతే అయిపోయింది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందా లేదా అవసరం లేదు మనకి. జస్ట్ అయిపోయింది, పూర్తి అయిపోయింది, జస్ట్ కంప్లీటెడ్. జస్ట్ కంప్లీటెడ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఏమన్నాను, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఒకటి డిస్కస్ చేసాము, ఒకటి చెప్పాను మీకు, 3 ఉన్నాయని చెప్పి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూసేజ్. అంటే నేనేం చెప్పాను, ఐ హ్యావ్ జస్ట్ సెడ్ అబౌట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు జాయిన్ అయ్యారు క్లాస్లో, యు హ్యావ్ జాయిన్డ్ అంటే జాయిన్ అయ్యారా లేదా, యు హ్యావ్ జాయిన్, ఐ హ్యావ్ జాయిన్ ది ఆన్లైన్ క్లాస్. ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడే భోజనం చేశారు మీరు, ఇప్పుడే భోజనం చేశారు. ఇప్పుడు భోజనం చేస్తున్నారనుకోండి, ఏం చెప్తారు సార్, జరుగుతుంది, తింటున్నారు. హ్యావింగ్ మై డిన్నర్. తినేసాను. I have completed my dinner. I have finished my dinner అనొచ్చు, I have had my dinner అనొచ్చు, I have eaten my dinner అనొచ్చు. ఓకేనా. I have completed my dinner. చెప్పచ్చు, తినేసాను. అంటే ఇప్పుడు తింటున్న మీరు ఏమైంది, ఇప్పుడు చేశారు. ఇప్పుడు తింటూ ఉన్నారు, అయిపోయింది, చేతులు కడుగుతున్నారు. I have had my dinner అంటారు. జస్ట్ కంప్లీటెడ్. అది మీరు 7ంటికి మొదలు పెట్టారా, 5:30కి మొదలుపెట్టి ఈ 6:35 వరకు తిని ఇప్పుడే అయ్యిందా, అదింత ఆవిడకి అవసరం. అయిపోయిందా లేదా, జస్ట్ కంప్లీటెడ్. ఓకేనా సార్. సో దీంతో మీకు ఎన్నైనా యూసేజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను, ఐ హ్యావ్ జస్ట్ స్పోకెన్ అబౌట్ దిస్, అంతే. ఐ హ్యావ్ జస్ట్ స్పోకెన్ అబౌట్ దిస్. ఐ హ్యావ్ జస్ట్, ఒక సెకండ్ కూడా అయిపోయినట్టే. ఐ హ్యావ్ జస్ట్ స్పోకెన్ అబౌట్ దిస్ ఫస్ట్ యూసేజ్. Past perfect tense. About the first usage. First usage of present perfect అయిపోయింది కదా. ఇప్పుడు మీరు డోర్ తెరుస్తున్నారు సార్, యు ఆర్ ఓపెనింగ్ ది డోర్, డోర్ ఓపెన్ చేశారు, అయిపోయింది. యూ హ్యావ్ ఓపెన్ ద డోర్, అయిపోయింది. యు ఆర్ ఓపెనింగ్ ద డోర్ and you have opened the door. ఓపెన్ చేశారు, అయిపోయింది. దిస్ ఈజ్ ద లాంగ్వేజ్. అంతే తప్ప మనం ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకునేది అయితే లాంగ్వేజ్ కాదు. మరి దారుణం చెప్తారు,
అక్కడ ఎప్పుడో మొదలైంది, జరుగుతుంది, ఇప్పుడే అయిపోయింది, ఇప్పటివరకు జరిగింది అవన్నీ అవసరం. జస్ట్ ఇప్పుడు నేనేం చేశాను రికార్డ్ చేయడం మొదలుపెట్టాను లేదా కంప్లీట్ చేశాను లేదా ఒక పని. ఐ హావ్ జస్ట్ I have started. Recording. I have started recording the video. అంతే. ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ రికార్డింగ్ ద వీడియో. రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. సో రికార్డింగ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు చాలామంది క్వశ్చన్, ఐ హ్యావ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి, బట్ ఐఎన్జీ యూజ్ చేశారు, ఇది కంటిన్యూటీ మరి ఎందుకు యూజ్ చేశారండి అనుకుంటారు. అసలు ఇది ఎవడు చెప్పాడు కంటిన్యూటీ అని? అది జెరెండ్, అది ఓకేనా? Yes, sir. అది జెరెండ్. Okay. జెరెండ్ క్లాస్ వచ్చినప్పుడు చెప్తాను నేను, ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఫస్ట్ యూసేజ్ అయిపోయింది. సెకండ్ యూసేజ్ we have just finished Second usage of- talking about first usage of present perfect tense. Now we are going to talk about the second usage. ఎందుకంటే నిశ్చయించింది కదా, చెప్పబోతుంది ఫ్యూచర్లో. ఇంకో 2-3 సెకండ్ తర్వాత ఫ్యూచరే కదా కార్తీక్, ద ప్రెసెస్. Past perfect. 2-3 సెకండ్ Yes, sir. ఏమైనా పాస్టే కదా. 2-3 సెకండ్ అవును, క్రితం sir. నేను చెప్పేసి ఐ హావ్ జస్ట్ ఫినిష్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ Yes, ద sir. సెకండ్ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ Second usage of అంతే సార్. Yes, sir. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రతి చోట ఉంది చూడండి. గ్రామర్ అనేది, లాంగ్వేజ్ అనేది, మనం మాట్లాడే ప్రతి క్షణంలో ఉంది లాంగ్వేజ్ అనేది. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాల్సిన సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ద సెకండ్ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలని చెప్పారు వాళ్ళు. సింపుల్గా చెప్తుంది ఏంటంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాము. ఎలా యూజ్ చేస్తామని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. ఏమని ఇచ్చారంటే ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్ అని చెప్పారు. సో ఇచ్చి లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్తామని చెప్పి ఐ హ్యావ్ బీన్ టు ప్యారిస్ అని చెప్పారు. సో దీన్ని మన వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే, నేను ప్యారిస్కి వెళ్ళి వచ్చాను అంటున్నారు కదా. నేను ప్యారిస్కి వెళ్ళి వచ్చాను. బీన్ వచ్చినప్పుడు ఏంటి అంటే ప్యారిస్కి వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ గాన్ టు ప్యారిస్ అంటే ప్యారిస్కి వెళ్ళాను, ఓకేనా? ప్యారిస్కి వెళ్ళాను అని చెప్తారు మన వాళ్ళు. కరెక్టే, ఎవరు కాదంటున్నారు. బట్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, నేను వెళ్ళి వచ్చాను అంటే దట్ ఈజ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఓకేనా? దట్ ఈజ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. వెన్ యూ టాక్ అబౌట్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్, దట్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ సెకండ్ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ యూసేజ్, ఓకేనా? దట్ ఈస్ ద సెకండ్ యూసేజ్. వెన్ యూ టాక్ అబౌట్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్, దట్ టైమ్ యూ హ్యావ్ టు యూజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అదే సెకండ్ యూసేజ్ అవుతుంది. ఎలాగంటే నేను చెప్తాను చూడండి. సో షీ హ్యాస్ కంప్లీటెడ్ ఆ డిగ్రీ అంటాం. ఆమె తన డిగ్రీ పూర్తి చేసింది అని చెప్తాం తెలుగులో. దాన్ని ట్రాన్స్లేట్ చేయండి, ఎలా చెప్తాం? She has completed her degree. బట్ Yes, sir. షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. అది జస్ట్ కంప్లీట్ చేసింది అన్నప్పుడు హ్యాడ్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. చూపిస్తాను సార్. కంప్లీట్ చేసింది అంటే షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ. ఇప్పుడు ఈ 2 సెంటెన్స్లో ఏది కరెక్ట్? ఆమె డిగ్రీ పూర్తి చేసింది, ఓకేనా? ఆమె 2022లో డిగ్రీ పూర్తి చేసింది. రెండు కరెక్టే కదా సార్? రెండు కరెక్టే. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? రెండు కరెక్టే. ఎందుకంటే అంటే జస్ట్ కంప్లీట్ యాక్షన్ అంటే ఈ మధ్య కాలంలో పూర్తి చేస్తే జస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయిందని పై వాక్యం చెప్తాం. షీ హాస్ కంప్లీటెడ్ హర్ ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఆమె 2022లోనే పూర్తి చేసింది. ఆమె
అంటే ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే రాధ అని చెప్తాను చూడండి. ఇప్పుడు రాధా హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అని చెప్పా. రాధా కంప్లీటెడ్ హర్ డిగ్రీ ఇన్ 2022 అని చెప్పా. రెండిట్లోనూ రాధానే ఉంది. ఓకే, రాధా అయితే ఇప్పుడేం కంప్లీట్ చేయాల, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఏం కాదు. ఇప్పుడేం 2024లో కంప్లీట్ చేయాలి, 2020లోనే కంప్లీట్ చేసింది. బట్ నేనేం చెప్తున్నా అంటే రాధా హ్యాస్ కంప్లీటెడ్ అని చెప్తున్నా, కంప్లీటెడ్ డిగ్రీ అని చెప్తున్నా. యాక్చువల్గా రాధా 2022లోనే పూర్తి చేసింది, నేను కాదనట్లా. బట్ ఏది రైట్ అంటే రెండు రైటే. దీనికి అర్థం ఇప్పుడు పూర్తి చేసిందని కాదు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు పూర్తి చేసింది కదా, ఫస్ట్ చెప్పాను నేను, ఫస్ట్ యూసేజ్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. బట్ ఈ సిచ్యువేషన్లో రాధా ఏమో ఇప్పుడు ఏం పూర్తి చేయాల, 2022లోనే పూర్తి చేసింది. కానీ నేను చెప్పగలుగుతున్నాను, ఎలా చెప్పగలుగుతున్నాను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఎందుకంటే రాధా యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆమె డిగ్రీ పూర్తి చేయడమే తన లైఫ్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ హర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఆమె ఎప్పుడైనా చేసి ఉండొచ్చు, 10 సంవత్సరాల క్రితమైనా చేసి ఉండొచ్చు. లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా కదా మన లైఫ్, మనం బతుకున్నంత వరకు మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ప్రతిదీ కూడా ప్రతిదీ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో రాధా 2022లో పూర్తి చేసి ఉండొచ్చు. నేనేం చెప్తున్నాను, రాధా తన లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నా. రాధా హ్యాస్ కంప్లీటెడ్ డిగ్రీ. ఒక బాహుబలి ఉందనుకోండి, ఒక 8 years 7 years బ్యాక్ ఫిలిమ్స్, బాహుబలి 10 years బ్యాక్ బాహుబలి సినిమా. నేనేం చెప్తానంటే బాహుబలి సినిమా మీరు చూసారా అని నేను అడగాలి. ఇంగ్లీష్లో ఎలా అడుగుతాం చెప్పండి? బాహుబలి సినిమాని మీరు చూసారా అని అడగాలి. బాహుబలి మూవీ, డిడ్ యూ వాచ్ బాహుబలి మూవీ అని చెప్తాము. హ్యావ్ యూ వాచ్డ్ బాహుబలి మూవీ. మై గాడ్, పేరుతో వచ్చింది తలకైనా. బాహుబలి మూవీ అని చెప్పాలా? డిడ్ యూ వాచ్ బాహుబలి మూవీ? ఎప్పుడు రిలీజ్ అయింది అది? 2014లోనా 2015? 17 వేసుకున్నాను. Did you watch Bahubali movie in 2017? Have you watched Bahubali movie? రెండు కరెక్టే. ఎలా కరెక్ట్ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇది లైఫ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, చూసారా? లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇలాగే అడుగుతాం తప్ప ఇలా అడగం మనం. ఆ సంవత్సరంలో మీరు చూసారా అని అడగం మనం. డిడ్ యూ వాచ్ బాహుబలి మూవీ అని అస్సలు అడగము. హ్యావ్ యూ వాచ్డ్ బాహుబలి మూవీ అంటాం. చూసారా అంటే ఎప్పుడు చూశారు? ఇప్పుడు చూసారా? 2017లో చూసారా? 2 సంవత్సరాల క్రితం చూసారా? అందుకే లైఫ్ ఎక్స్పీరియన్స్లో వెళ్ళిపోతారు ప్రతి వాళ్ళు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు? హ్యావ్ యూ వాచ్ దట్ ఫిలిం అని ఎందుకు అడుగుతున్నారు? హ్యావ్ యూ వాచ్ దట్ ఫిలిం అంటే ఇప్పుడే కంప్లీట్ అయింది అనుకుంటున్నారా? బట్ ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి 3 సంవత్సరాల క్రితం అవుతుంది సార్. ఇప్పుడు పుష్ప రిలీజ్ అయింది, ఒక 20-25 days అయిపోయింది రిలీజ్ అయిపోయి. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు ఇప్పుడే చూసి వచ్చావా అని అడుగుతారా? అలా అడగం కదా. మీరు వచ్చిన రోజు చూసారా అన్నప్పుడు కూడా అదేమవుతుంది అంటే, ఇప్పుడు మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎక్స్పీరియన్స్ చేశారా? హ్యావ్ యూ వాచ్డ్ దట్ ఫిలిం అంటాం. సో 2 years ఫిలింని మీరు చూసారా? ఆ ఫిలిం అంటాం. హ్యావ్ యూ వాచ్ దట్ ఫిలిం? నేను చూడలేదండి, ఐ హ్యావెంట్ వాచ్ దట్ ఫిలిం అంటాం. ఇప్పుడు చూడలేదు ఎట్ అంటాం. అంటే దిస్ ఈజ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని యూజ్ చేస్తారు. షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ డిగ్రీ అంటే ఆమె కంప్లీట్ చేసింది, అది ఎప్పుడైనా అయి ఉండొచ్చు. లేదు మీరు పర్టికులర్గా ఆ టైం గురించి మెన్షన్ చేయాలి అంటే 2022 గురించి అంటే 2022లో మనం అందుకనే మనకి ఏం చెప్తారంటే ఫినిష్ ఎట్ టైం, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ని ఫినిష్డ్ టైం అంటారు. సో అన్ఫినిష్డ్ టైం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు.
ఈ రెండు అర్థం కాకుండానే అందుకని వదిలేశారు దీన్ని మాట్లాడడం. ఫినిష్ టైం అన్ఫినిష్ టైం ఎందుకులే మనకు వచ్చింది అని చెప్పి ఎవరు చెప్పడం మానేశారు. వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పి. ఫినిష్ టైం అంటే ఏంటంటే 2022లో మనం నుంచొని లేవు, మనం మాట్లాడడానికి. రాధా నుంచొని లేదు 2022లో, ఓకేనా. 2024 నుంచొని ఉంది, ఓకేనా. సో 2024లో నుంచుని ఉంటే మనం మనం 2022లో మీరు షీ కంప్లీటెడ్ అని చెప్తున్నాను. అందుకే నేను టైం మెన్షన్ చేస్తున్నాను. అప్పుడు పాస్ట్ ఫినిష్ అయిపోయింది, అందుకే ఫినిష్డ్ టైం అది. 2022 అనేది ఫినిష్డ్ టైము, 2024 అనేది ప్రజెంట్ టైం కదా. అందుకనే మనం పాస్ట్ టెన్స్ అనేది మాట్లాడతాం, సింపుల్ పాస్ట్. ఏది రాధా కంప్లీటెడ్ హర్ డిగ్రీ ఇన్ 2022 అని చెప్తాం. అదే ఇదేంటిది అన్ఫినిష్డ్ టైము, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్ఫినిష్డ్ టైం 2024. నేను ఇక్కడ టైం మెన్షన్ చేయలే, ఇక్కడ టైం మెన్షన్ చేశాను అనుకోండి తప్పైపోతుంది. ఇది రాధా హ్యాస్ కంప్లీటెడ్ డిగ్రీ